మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి తీసుకొస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన 500 మందిని తీసుకొచ్చారు. ఓ కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు వెళ్లి బహ్రెయిన్లో చిక్కుకుపోయిన 50 మంది పాస్టర్లు సహా మన వారిని తీసుకువచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మధ్యప్రాచ్యం రగులుతూనే ఉంది. అమెరికాకు సహకరిస్తున్న దేశాలపై ఇరాన్ బాంబులు వేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి చిక్కుకుపోయిన భారతీయుల్ని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే 500 మంది ఆంధ్రప్రదేశ్ వాసుల్ని రక్షించినట్లు ఏపీ ప్రవాస తెలుగు సంఘం ఏపీఎన్ఆర్టీఎస్ తెలిపింది. వీళ్లలో ఎక్కువ మంది తాత్కాలిక వీసాలపై ప్రయాణిస్తూ గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయారు. టూరిజంలో భాగంగా యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమన్ దేశాల్లో ఉండిపోయిన వారిని తిరిగి వచ్చేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. కొందరు దుబాయ్ నుంచి మస్కట్కు తరలించి అక్కడి నుంచి భారత్కు తీసుకొచ్చారు. ఇంకొందరు విమానాల్లో నేరుగా వచ్చారు. బహ్రెయిన్లో ఓ కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు వెళ్లిన సుమారు 50 మంది పాస్టర్లు డైరెక్ట్ విమానాలు లేకపోవడంతో అక్కడే చిక్కుకుపోయారు. వాళ్లను సౌదీ అరేబియా మీదుగా గాని ఇతర మార్గాల్లో తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో పనిచేసే చాలా మంది భారతీయులు చమురు, గ్యాస్ సంస్థలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరంతా ముఖ్యమైన కార్మికుల కేటగిరీలోకి వస్తారు. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్లు తిరిగి వచ్చే పరిస్థితి లేదు.